శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీ చాగంటివారి శ్రీమద్ రామాయణ ప్రవచనము. సుగ్రీవ సమాగమం. హనుమ రామలక్ష్మణులను కలవడానికి బయలుదేరి వెళ్లే ముందు సుగ్రీవుడు హనుమను వేషం మార్చుకుని వెళ్ళమన్నాడు. అందుకని హనుమ సన్యాసి రూపాన్ని ధరించాడు. సన్యాసి రూపంతో రామచంద్రమూర్తి దగ్గరకు వెళ్ళాడు. రామునితో మాట్లాడుతున్నప్పుడు తనకు ఆ వేషం అవసరం లేదని ఆ వేషాన్ని విడిచిపెట్టేశాడు. రామునితో తన యథార్థమైన కపిస్వరూపంతోనే మాట్లాడాడు. తదనంతరం రామలక్ష్మణులిద్దరినీ తన వీపు మీద ఎక్కించుకుని ఋష్యమూక పర్వత శిఖరములను దాటి మలయ పర్వత శిఖరముల దగ్గరకు వచ్చి సుగ్రీవుడు చూసేటప్పటికీ మరలా సన్యాసిగా మారాడు. ఎందుకలా మారినట్లు? లేకపోతే సుగ్రీవుడు నమ్మడు. నేను ఒకలా చెబితే తాను ఒకలా చేసుకువచ్చాడు. నేను వేరు వేషంతో వెళ్ళమని చెప్పాను, కానీ తాను మాత్రం స్వస్వరూపంతో వెళ్ళాడు. అందుచేత సరిగ్గా కనుక్కుని వచ్చాడో రాలేదోనని సుగ్రీవునికి అనుమానం రావచ్చు. అంతేకాకుండా ప్రభు ఆజ్ఞను ధిక్కరించినట్లు అవుతుంది. ఇకపోతే రామచంద్రమూర్తి ఎవరో తాను తెలుసుకోగలడు, కానీ అలా తెలుసుకోగల శక్తి సుగ్రీవునికి లేదు. అందుకని తను తీసుకువచ్చి పరిచయం చేసిన తర్వాత మాత్రమే సుగ్రీవుడు రామచంద్రమూర్తిని బాగా విశ్వసించగలడు, ఆ స్నేహాన్ని ఏర్పరచుకోగలడు. అందుచేత హనుమ తాను మరలా ప్రభువు దగ్గరకు వచ్చినప్పుడు సన్యాసి వేషంతోనే వచ్చాడు. భిక్షు రూపంతోనే వారిని తన ప్రభు అయిన సుగ్రీవుని వద్దకు తీసుకువెళ్ళాడు. వారిని సుగ్రీవునికి పరిచయం చేశాడు. సుగ్రీవ, వచ్చినవాడు మహాప్రాజ్ఞుడైన రామచంద్రమూర్తి, సామాన్యమైన వ్యక్తి కాదు. ఈ మాటను హనుమ ఎందుకు చెప్పారు? సుగ్రీవుడు తరువాత ఒక మాట వింటాడు. సుగ్రీవుడు రామచంద్రమూర్తి జీవితం గురించి వింటూ రాముడు అరణ్యవాసానికి వచ్చినట్లు తెలుసుకుంటాడు. రాజ్యాన్ని తండ్రి గారు ఇవ్వలేదు, తాను కైకమ్మకు వరం ఇచ్చాడు కాబట్టి రాముణ్ణి అడవికి పంపాడు. రాముడు ఆచారం తెలియకో లేక నడవడి తెలియకో రాజ్యాన్ని విడిచిపెట్టినవాడు కాడు. తండ్రిని ధర్మమునందు నిలబెట్టడం కోసం తనంత తానుగా రాజ్యమును విడిచిపెట్టి అరణ్యవాసమునకు వచ్చినవాడు. అందుచేత రాముడు అరణ్యవాసంలో ఉన్నాడు, సుగ్రీవుడు అరణ్యవాసంలో ఉన్నాడు. సుగ్రీవుడు అరణ్యవాసానికి తనంత తానుగా వచ్చినవాడు కాదు. అన్నగారు తనను భూమండలం అంతా తిప్పి చంపకుండా వదిలేశాడు. అలా వదిలేస్తే మలయ పర్వత శిఖరాల మీద తిరుగుతున్నాడు. రాముని భార్య సీతమ్మని రావణాసురుడు అపహరించాడు. సుగ్రీవుడి భార్య రొమని సుగ్రీవుని అన్నగారు వాలి అపహరించాడు. సుగ్రీవుని చుట్టూ నలుగురే మంత్రులు ఉన్నారు. రాముడి పక్కన ఒక తమ్ముడు లక్ష్మణుడు ఉన్నాడు. ఇలా సమానత్వాన్ని చూసుకుని నాకు ఈయనకు పెద్ద తేడా ఏముందని సుగ్రీవుడు అనుకుంటాడేమో. అలా కాదు, సుగ్రీవుడు ఆ భావనతో ఉండకూడదు అనుకుని రాముడంటే మహాప్రాజ్ఞుడు అని వివరించాడు హనుమ. రాముడు ధర్మమూర్తి, తనంత తానుగా రాజ్యాన్ని విడిచిపెట్టి వచ్చినవాడు. ఆయనకు నీకు పోలిక లేదు. అందుచేత నువ్వు ఆయనతో పోల్చుకోవడానికి వీలు లేదు. రాముడే తలుచుకుంటే అయోధ్యనే కాదు, కోసల రాజ్యాన్నే కాదు, తన సమర్థతతో ఈ సమస్త భూమండలాన్ని గెలుచుకోగల సమర్థత ఉన్నవాడు. కేవలం త్యాగము చేత ఆయన అలా గెలవలేదు. తండ్రిని సత్యమునందు నిలబెట్టాలి కాబట్టి ఆయన అలా ప్రవర్తించాడు. ఆయన చాలా దృఢమైన విక్రమము ఉన్నవాడు. ఆయన తమ్ముడు లక్ష్మణుడు. రాముడు తమ్మునితో కలిసి అరణ్యవాసానికి వచ్చాడు. హనుమ ఎంత చక్కగా మాట్లాడాడో చూడండి. ఎవరైనా కానీ హనుమను ఉపాసన చేస్తే, హనుమను ప్రార్థిస్తే బుద్ధి, యశస్సు, బలం, ధైర్యం, నిర్భయత్వం, ఆరోగ్యం, వాక్పటుత్వం, అజాడ్యం ఇవన్నీ ఏకకాలమందు సంభవిస్తాయి. హనుమ రామాయణంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తి. ఎక్కడైనా భగవంతుని ఆశ్రయించి భక్తులు ఉంటారు. భగవంతుడు ఏ స్థాయిని పొందాడో భక్తులు కూడా ఆ స్థాయిని పొందిన ఘటన రామాయణంలోనే మనకు కనిపిస్తుంది. రాముడు సత్యమే బలంగా కలిగినవాడు. తండ్రి అయిన దశరథ మహారాజు అరణ్యవాసానికి పంపిస్తే అరణ్యవాసానికి వచ్చినవాడు తప్ప ఆయన రాజ్యమును పోగొట్టుకోవడం అనేది ధర్మబద్ధమైన నడవడి లేకపోవడం వల్ల కాదు. ఆయన చాలా గొప్పవాడు. నీతో స్నేహం చేయడానికి వచ్చాడు. ఇటువంటి మహానుభావుడు నీకు స్నేహితునిగా లభించడం నీ అదృష్టం. ఈయన తన భార్య అయిన సీతమ్మతో తమ్ముడైన లక్ష్మణుడితో అరణ్యవాసానికి వస్తే సీతమ్మని ఎవరో ఒక రాక్షసుడు అపహరించాడు. ఆ సీతమ్మను అన్వేషిస్తూ ఈ ప్రాంతానికి చేరుకున్నారు. నిన్ను శరణాగతి చేశాడు. నీతో స్నేహం చేయాలని అనుకుంటున్నాడు. అందుచేత సుగ్రీవ, ఈయనతో నువ్వు స్నేహం చేయవలసింది అన్నాడు. అప్పుడు సుగ్రీవుడు, మహానుభావ రామ, మీకు గొప్ప తపస్సు ఉంది. మీ దగ్గర అనేకమైన గుణాలు ఉన్నాయి. మీకు విశేషమైన ప్రేమ ఉంది. ఇన్ని గుణములు కలిగిన వాడు, ఇంత ప్రేమ కలిగిన వాడు, ఇటువంటి వ్యక్తి నాకు స్నేహితునిగా లభించడం నా అదృష్టం. ఇటువంటి వ్యక్తి స్నేహితునిగా లభిస్తే ప్రపంచంలో పొందలేనిది అన్నది ఏముంటుంది? దేనినైనా పొందవచ్చు. అందుచేత దీనిని నేను దేవతలు ఇచ్చిన వరంగా భావిస్తున్నాను అన్నాడు. జీవితంలో ఎట్టి పరిస్థితులలోనూ ఇది నేను తప్పించుకోలేను అన్నది స్నేహము. స్నిగ్ధ అంటే అంటుకుని ఉండడం. స్నేహము మనస్సు మీద ప్రభావం చూపిస్తుంది. స్నేహం అనేది మీ వ్యక్తిత్వాన్ని
పాడు చేసేది కాకూడదని పిల్లలకు మనం చెప్పాలి. గాలి ఎప్పుడూ గాలే. గాలి ఒక పువ్వు మీద నుంచి పెడితే అబ్బా ఎంత బాగుందో గాలి అంటాం. 3 రోజుల క్రితం మరణించిన కుక్క పార్థివ దేహం అక్కడ పడి ఉంది. దాని మీద నుంచి గాలి ప్రవహించినప్పుడు అబ్బా గాలి ఎంత దుర్గంధంగా ఉందో అని ముక్కు మూసుకుంటాం. ఈ దోషం గాలిదా? గాలి కుక్క శరీరం మీద నుంచి వస్తే మనం భరించలేకపోయాం. జాజి పందిరి మీద నుంచి వస్తే మనం భరించగలిగాం. గాలి సంఘం పెట్టుకోవడంలో దోషం వచ్చింది. సంఘం పెట్టుకోవడంలో దోషం రాకుండా తల్లిదండ్రులు పిల్లలకు నేర్పగలగాలి. దానిని మనం పాఠం చెప్పినట్లు చెబితే పిల్లలు వినరు. వారితో మాట్లాడుతున్నప్పుడు చాలా మామూలుగా అందమైన ఉదాహరణలు జోడించి చెప్పాలి. ఒక ఇనప ముక్క ఉందిరా, అది నీళ్లలో పడి ఉండిపోతే కొంతకాలానికి ఏమవుతుంది? తుప్పు పడుతుంది. మరి కొన్నాళ్ళకి తుప్పుగా ఇనుము విరిగిపోయి చివరకు ఇనుము లేకుండా పోతుంది. అలా కాకుండా ఆ ఇనుముకు నిప్పు తగిలితే ఏమవుతుంది? వంగుతుంది. ఎలా ఉపయోగపడాలో ఆ రూపంలో వంగుతుంది. దేనివల్ల? నిప్పుతో, సంఘం చేత. సమాజంలోకి అడుగెడుతున్న పిల్లలకి నువ్వు ఫలానా పిల్లవానితో స్నేహం చెయ్యకు అని మనం చెప్పామనుకోండి, అప్పుడు పిల్లలతో మనకు దెబ్బలాటలు వస్తాయి. తల్లిదండ్రులు ఇంట్లో చెప్పిన మాటలు యథార్థమే, కానీ వాడు దానిని అర్థం చేసుకోలేడు. ఎవరితో కలవడం చేత నీ జీవితం బాగుపడుతుందో, నిన్ను 10 మంది దూషించరో, నిన్ను 10 మంది ఫలానా వాడి స్నేహితుడు అని గౌరవిస్తారో అలాంటి వాడితో స్నేహాన్ని వెంటనే పెట్టుకోమని పిల్లలకి చెప్పాలి. సిమెంట్ మీద నీరు పడితే వెంటనే గట్టిపడిపోతుంది. ఇక సుత్తి పెట్టుకొట్టినా ఆ నీరు సిమెంట్ నుండి విడిపడదు. మంచి చెడులను నిర్ణయించే స్వీయ నిర్ణయం చేసే విధంగా పిల్లలకు తర్ఫీదు ఇవ్వాలి. చెడ్డ పిల్లలతో స్నేహం చేసేటప్పుడు నూనెలో పడిన నీటి బొట్టులా ఉండాలి. నూనెలో నీటి బొట్టు పడినప్పుడు అది నూనెతో కలవదు. నీటి బొట్టు నూనెలోనే ఉంది, కానీ దానితో కలవదు. ఎప్పుడూ తన అస్తిత్వాన్ని తాను నిలబెట్టుకుంటుంది. తన చేత అవతలివారు ప్రభావితులవ్వాలి తప్ప అవతలి వారిలోని చెడ్డ గుణములను తాను తెచ్చుకోకూడదు. తన మంచి గుణముల చేత వారిని ప్రకాశింపచేయాలి. ఎవ్వరూ చెడ్డవారు కాదు. నీ స్నేహం చేత వారు కూడా ఉద్ధరింపబడాలి. ఆ ఔదార్యం నీకు ఉండాలి. గిరిగీసుకుని బతకూడదు. ఇలా ఉన్ననాడు నీ వలన ప్రపంచానికి ఉపయోగం ఉంటుంది. నువ్వు నేతిగిన్నెగా తయారవుతావు. చేతిలో ఉన్న నేతిగిన్నె జారి రొట్టె మీద పడింది, ఏమవుతుంది? ప్రమాదం లేదు. రొట్టె మరింత రుచికరంగా తయారవుతుంది. చేతిలోని పన్నీటి గిన్నె జారి బురదలో పడిందనుకో, ఏమవుతుంది? ఇక ఉపయోగం లేకుండా పోతుంది. నువ్వు బురదలోకి పడే పన్నీటి గిన్నెగా ఉంటావో, రొట్టె మీద పడవలసిన నేతి గిన్నెగా ఉంటావో, సిమెంట్ మీద పడవలసిన నీటి చుక్కగా ఉంటావో, నూనెలో కలవని నీటి బొట్టుగా మిగులుతావో, లేకపోతే కుక్క శరీరం మీద నుంచి వచ్చిన గాలిలా మారతావో నువ్వు నిర్ణయించుకోవలసి ఉంటుందని పిల్లలకు బోధ చెయ్యాలి. ప్రతిక్షణం నేను నీ పక్కన కూర్చునే వయస్సు నీది కాదు, కూర్చుని చెప్పగలిగిన వయస్సు నాది కాదు. ఈ విషయాలు నువ్వు జ్ఞాపకం పెట్టుకొని స్నేహము ఔదార్యం గురించి, స్నేహం జీవితాన్ని ఎలా మారుస్తుందోనన్న విషయాన్ని గురించి తండ్రి పిల్లవానికి చెప్పాలి. 8 ఏళ్ళు దాటితే కొడుకుని స్నేహితునిలా చూడమని చెప్పింది శాస్త్రం. 8 సంవత్సరాల తర్వాత తండ్రి ఆచార్య పదవిలోకి వెళ్ళిపోతాడు. ఎందుకంటే కొడుకుకి ఉపనయనం చేస్తాడు, మంత్రోపదేశం చేస్తాడు. అటు పిమ్మట ఒక గురువు శిష్యునికి ఎలా బోధ చేస్తాడో అలా కొడుక్కి బోధ చేయడం ప్రారంభిస్తాడు. కొడుకు తండ్రి చేత ప్రభావితుడు కావాలి. తండ్రికి ఈ సంస్కారం ఉంటే కొడుక్కి ఎవరితో స్నేహం చేయాలో తెలుస్తుంది. స్నేహం వ్యక్తి జీవితాన్ని మారుస్తుంది. నీవు గొప్ప ఐశ్వర్యవంతుడి కొడుకువి కావచ్చు, మహాపండితుడి కొడుకువి కావచ్చు. నీకు ఈశ్వరుడు రూపం ఇచ్చి ఉండవచ్చు, బలం ఇచ్చి ఉండవచ్చు, తెలివితేటలు ఇచ్చి ఉండవచ్చు. ఒక నది విశేషమైన ప్రవాహంతో ఉన్నప్పుడు ఆ నదికి ఆనకట్ట కట్టి ఆ నదీ జలాలు కాలువల్లోంచి వెడితే కొన్ని వేల ఎకరాలు పంట పండుతుంది. అదే నదీ జలాలకు ఆనకట్ట లేకపోతే ఊరి మీద పడిపోతే కొన్ని వేల మంది బ్రతుకులను నాశనం చేస్తుంది. తెలివితేటలు ఉండడం ఎంత మంచిదో, ఆ తెలివితేటలు సక్రమమైన మార్గంలోకి పెట్టబడకపోవడం అంత ప్రమాదకరం. ప్రతి వ్యక్తిలో ఉన్న తెలివితేటలను గుర్తుపట్టి ఆ తెలివితేటలు ఎవరివి ఎటువైపు ఏ కాలంలో ప్రవహించాలో గురువు నిర్ణయిస్తాడు. గురువు బుద్ధి అనే కాలువను తవ్వుతాడు. తవ్వగలిగిన నైపుణ్యం గురువుకు ఉంటే అటువంటి గురువు చెప్పిన మాటలు విని పిల్లలు భావి జీవితంలో దేశానికి పనికొచ్చే పౌరులుగా తయారవుతారు. కుటుంబంలోని వారికి ఒక దుర్మార్గునితో స్నేహం ఏర్పడితే ఆ కుటుంబం అంతా నాశనం అయిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు. చిన్నతనంలో సమాజం ప్రభావం పడి జీవితాలను పాడు చేసుకున్న వారు ఎందరో ఉన్నారు. అటువంటి చెడు ప్రభావాన్ని తల్లిదండ్రులు, గురువులు, మంచి స్నేహితులు మార్చగలరు. అందుకని రామునితో స్నేహం చేయడం వల్ల సుగ్రీవుడు తన జీవితం మారుతుందని, తన జీవితానికి ఒక సార్థకత ఏర్పడుతుందని అన్నాడు. సుగ్రీవుడు అంటే మంచి కంఠం కలవాడు అని అర్థం. వాలిదంతా వాలం, సుగ్రీవుడిదంతా కంఠం. ఆయన తలకాయకు సంబంధించిన వాడు సూర్యపుత్రుడు. జ్ఞానంతో ప్రకాశిస్తూ ఉంటాడు. వాలి మహాబలవంతుడు. ఇంద్రియములందు చాపల్యం ఉన్నవాడు. ధర్మం తప్పుతాడు. సుగ్రీవుడు ఉద్ధరింపబడ్డానికి వాలిని నాశనం అవడానికి 2 కారణాలు చెప్పవచ్చు.
వాలి స్నేహం చేసింది రావణాసురునితో, సుగ్రీవుడు స్నేహం చేసింది రామచంద్రమూర్తితో. ఆ కోణంలో మీరు మీ పిల్లలకి రామాయణం చెప్పగలిగితే మీ పిల్లలు ఎన్నటికీ పాడవరు. రామాయణాన్ని ఆ కోణంలో తల్లిదండ్రులకు చెప్పలేకపోతే పిల్లల గురించి మీకు ఎప్పుడూ బెంగే. సుగ్రీవునికి రామచంద్రమూర్తితో ఎలా స్నేహబంధం ఉందో అలా వాలికి రావణాసురునితో అగ్నిసాక్షిగా స్నేహబంధం ఉంది. వాళ్ళు ఈ రావణాసురునితో స్నేహం కుదుర్చుకున్నప్పుడు వాళ్ళిద్దరూ ఒక ఒడంబడిక చేసుకున్నారు. నీకు ఎవరైనా ఆడది దొరికితే నాకు దొరికినట్లే, నీకు రాజ్యం దొరికితే నాకు దొరికినట్టే, నువ్వు ఎవరినైనా చంపాలంటే నేను వచ్చి చంపినట్టే, నీకు ఎక్కడైనా మంచి వస్తువులు దొరికినట్టయితే నాకు దొరికినట్టే. ఇది వాళ్ళిద్దరికీ ఒడంబడిక. అటువంటి రావణునితో వాలి చేరాడు. వాలి అటువంటి స్నేహం చేసుకున్నాడని సుగ్రీవునికి కూడా తెలుసు. రావణాసురుని స్నేహం వాలిని పాడు చేసింది. వాలికి పరదరాగమనం అలవాటైంది. తమ్ముడు బతికి ఉండగా తమ్ముని భార్యను అభిలషించాడు. తమ్ముని భార్య కూతురితో సమానం. అటువంటి తమ్ముని భార్యను తమ్ముడు బ్రతికుండగా తన భార్యగా అనుభవించాడు. ఈ పాపకార్యం వలన రాముని బాణములకు నిహతుడైపోయాడు. సుగ్రీవుడు రామచంద్రమూర్తితో స్నేహం చేశాడు. ఒక్క మలై పర్వతం మీద తప్ప ఈ బ్రహ్మాండంలో ఇంక ఎక్కడా బతకడానికి వీల్లేని పరిస్థితి సుగ్రీవునిది. అటువంటి వాడు బతికేశాడు. వాలి చచ్చిపోయాడు. ఒక స్నేహం మనలను మంచి ఉన్నత స్థితిలోకి తీసుకెళ్ళగలదు. ఒక స్నేహం మనలను కటకటాల వెనక్కి కూడా తీసుకువెళ్ళగలదు. ఇంద్రుడిచ్చిన కాంచనమాల ఉన్న వాలి నిహతుడై నేల మీద పడిపోయాడు. ఏ ఆధారము లేని సుగ్రీవుడు మంచి స్నేహాన్ని చేయడం వలన రాజ్యానికి పట్టాభిషిక్తుడు కాగలిగాడు. పిల్లల మనస్సు వెన్నపూస లాంటిది. వారిని మనం తయారు చేయడంలో ఉంటుంది. పిల్లలను సంస్కారవంతులుగా చెయ్యాలి. అందుకనే తల్లిదండ్రులు పిల్లలకు చిన్నతనంలోనే ఆ సంస్కార బీజములను వెయ్యాలి. మిగిలిన కథను తరువాయి భాగంలో తెలుసుకుందాం. రామజయం శ్రీరామజయం.